హలో అండి. ఈరోజు చాలా చాలా ఆరోగ్యానికి మంచిదైన కరివేపాకు పచ్చడి. ఈ కరివేపాకు చూస్తుంటేనే భలే టెంప్టింగ్గా ఉంది. మంచి సువాసన గల ఆకు ఇది. ఈ చెట్టు మరీ మంచి సువాసన, తర్వాత చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు బయట తెచ్చుకున్నా సరే ఇలా ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి. నేనైతే మా గార్డెన్లో తెచ్చుకుంటున్నాను. ఒక్కోసారి కరివేపాకు మంచి సువాసన ఉండదు, చూసి తెచ్చుకోండి. ఒక గిన్నెలో వాటర్ ఇలా వేడి చేసుకుని ఈ చింతపండు వేసి ఒక్కసారి అలా మరగనిచ్చి వాటర్తో సహా ఉంచేసి దించేసేయండి. కొంచెం ఆయిల్, చాలా కొంచెం వేసాను చూడండి. కొంచెం మెంతులు, 2 స్పూన్లు పచ్చి శనగపప్పు, ఇవి కొంచెం దోరగా వేయించుకోండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి. అప్పుడే దాని ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. మాడిపోకుండా చక్కగా వేయించుకోండి. అవి సగం వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకోండి. ఎందుకంటే ముందే వేస్తే ధనియాలు మాడిపోతాయి. అందుకని చెప్పి మధ్యలో వేస్తున్నాం అనమాట. ఇవన్నీ కలిపేసి చక్కగా ఎర్రగా వేయించేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, అంటే మొత్తానికి కాదండి, ఒక్క 4 ఎండుమిరపకాయలు మాత్రం వేసుకోండి. అప్పుడే మీ ఈ పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. కమ్మని సువాసన వస్తుంది ఈ వేయటం వలన, ఎండుమిరపకాయలు వేయటం వలన కమ్మగా ఉంటుంది, రుచి కూడా కమ్మగా ఉంటుంది. అలాగే మిగతా వాటికి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కూడా అంతే, మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఒక్కోసారి పచ్చిమిరపకాయలు బాగా కారం ఉంటాయి, ఒక్కోసారి కారం తక్కువ ఉంటాయి, చూసి వేసుకోండి. మరి కొంచెం ఆయిల్ వేసుకొని, చాలా కొంచెం కొంచెంగా వేసుకోండి ఆయిల్. అలాగే 2 కప్పుల ఈ కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు అనమాట. ఆరవసరం లేదు, ఊరికే జస్ట్ కడిగేసేసి ఇలా రెమ్మలన్నీ తుంచేసి ఇలా పెట్టుకుని కొంచెం సేపు చక్కగా వేయించుకోండి. మాడిపోకుండా సన్నసగ పెట్టి వేయించుకోండి. లేదు ఇంకొంచెం నూనె వేసుకోండి, మీకు ఇష్టమైతే నూనె ఇంకొంచెం పెంచుకోండి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఇవి కూడా వేసి కొంచెం సేపు వేయించండి. మరీ ఎర్రగా వేయించొద్దండి, ఎండు కొబ్బరి వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఇలా వేయించితే మాత్రం అదొక రకమైన రుచి వస్తుంది. పచ్చిదైనా వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొబ్బరి ఉంటే కొబ్బరి, లేకపోతే ఇలా ముక్కలు ఉంటే ముక్కలు, పచ్చిదైనా వేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇలా వేయించితే మాత్రం ఒక రకమైన టేస్ట్ వచ్చి బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి ఈసారి. ఈ చల్లారనిచ్చిన ధనియాలు, శనగపప్పు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకుని అప్పుడు మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఈ నానపెట్టి ఉంచుకున్న మనం ఉడికించుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, కంపల్సరీ జీలకర్ర వేసుకోండి. ఉప్పు, మీ రుచికి సరిపడా కొంచెం బెల్లం వేస్తే అదో రకమైన టేస్ట్ వచ్చి చిన్న వగరు కరివేపాకులో ఉన్నదంతా తగ్గుతుంది. వెల్లుల్లిపాయలు మీ రుచికి సరిపడా, మరి కొంచెం నీళ్ళు వేస్తున్నాను మిక్సీ తిరగదని. అందుకే చింతపండు ముందుగా నీళ్ళతో సహా నానబెట్టి ఉంచుకున్నది వేసుకోవాలి. వేడి నీళ్ళతో అయితే మీకు పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట. అలాగే అన్నిట్లాగానే పోపు చివరిలో. ఇది ఇడ్లీ దోశల్లోకి కొంచెం వాటరీగా చేసుకుంటే ఇడ్లీ దోశలోకి పనికొస్తుంది, లేక రైస్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది, అలాగే హెల్దీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తింటే అదిరిపోయే పచ్చడి అండి, హెల్దీ పచ్చడి. తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ చేయండి.